అనయ్య అనయ్య స్వాగతం సుస్వాగతం. తమ్ముడు తమ్ముడే, ధర్మం ధర్మమే అన్న ఆరోగ్యని మీరు నిజం చేసిన సందర్భంలో ఏకాంబరం గారు కనకాంబరం గారు తమకు ఏర్పాటు చేసిన సన్మాన సత్కారం. అనయ్య హలో. నీ సస్తారావులా బొడ్డు మొత్తానికి చేరుకున్నావు అన్నమాట. ఏదో సామె చెప్పినట్టు నువ్వు యమకింకరుడికి ఎక్కువ యముడికి తక్కువనయ్యా. పొరపాటు. మా రఘుపతి అన్నయ్య నువ్వు ఎలా చంపావో తెలుసుకున్నాను గనుక ఇప్పుడు నేను కిరాతకుడికి ఎక్కువ, రాక్షసుడికి తక్కువ. ఇదిగో ఆధారాలు చేతిలో ఉన్నాయని రెచ్చిపోకు. ఇప్పుడు మీ కలెక్టర్ అన్నయ్య నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడే సగం పువ్వులు జల్లి సత్కరించాను. ఇదిగో ఇక్కడే హ్యాపీగా భోంచేస్తున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఆ సగం పువ్వులు మీ అన్నయ్య శవం మీద చల్లుతాను. తప్పేనయ్యా, నోరు మూసేస్తాం. కానీ చేతులు ముడుచు కూర్చోవటం మాకు ఎప్పుడు అలవాటు లేదు. డబ్బు కోసం ఎమ్మెల్యే ఇందువద్దను చంపాము. అది కళ్ళారా చూసిన సాక్షిగా మీ అన్నగారిని పరలోకం పంపించాం. ఆ సంఘటన చూసిన మీ నలుగురు మిత్రుల్ని కూడా ఖర్చు రాసేశాం. మర్యాదగా సాక్ష్యాధారాలు నాకు ఇచ్చి మీ అన్నయ్యని రక్షించుకుంటావో ముండిగా మీ ఇద్దరూ కలిపి చస్తారో బాగా ఆలోచించుకో. అరగంటే టైం ఇస్తున్నాను. మొత్తం వినేశావా? బాస్టర్స్, మీ దుర్మార్గం గురించి నా తమ్ముడు చెప్తుంటే చెవిటివాణ్ణి అయ్యాన్రా. వాడు నిజం నిరూపిస్తానని చెప్పినా కూడా మూర్ఖుల్లా ప్రవర్తించాను. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటట? ఒక కలెక్టర్గా మీలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ ఆటలు కట్టిస్తాను. పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. ఏమిటే గిల్చుకుంటున్నావు? నా కూతుర్నే తసారావుల బొడ్డు ఎస్పీ, నీకు వెండి పళ్ళం పట్టుకోవడమే తెలుసు అనుకున్నాను కానీ పిస్తూలు కూడా పట్టుకోగలవన్నమాట. సిద్ధాంతి, ఈ పిచ్చి మొండ నీ దగ్గర ఉంచి. అయ్యా నాకు కూడా అనిపిస్తుందండి అయ్యా, ఈయన గోండాకి ఎక్కువ, పోలీసుకు తక్కువ. మంచి మాట అన్నావయ్యా. ఏమయ్యా ఎస్పీ, లంచానికి మంచం వేసే నీకు మమ్మల్ని నిలదీసి ప్రశ్నించే అర్హత ఉందా? ఏ పాపం ఎరుగని నా భర్తని ఎందుకు ఇలా హింసిస్తున్నారని ప్రశ్నించే హక్కు నాకుంది. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. దీని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందన్నయ్యా.